అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్లో చేసే మడత కాజాల్ని కొన్ని టిప్స్తో మొదటిసారి చేసినా కూడా పర్ఫెక్ట్గా రావడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాము। వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూసి టిప్స్ని పాటిస్తూ మీరు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ మడత కాజాల్ని ప్రిపేర్ చేసుకోండి। ఈ మడత కాజాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పిండిని రెడీ చేసుకోవడానికి బౌల్లో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి। ఇందులోనే చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి। స్వీట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే కొద్దిగా సాల్ట్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఉప్పును వేసిన తర్వాత ఒకసారి చేత్తో కలుపుకొని 2 టేబుల్ స్పూన్లు బాగా వేడిగా ఉన్న నెయ్యిని కానీ లేదంటే డాల్డాని కానీ వేసుకోవాలి। వేసుకొని ఇది వేడిగా ఉంటుంది కదా, జాగ్రత్తగా చేతితో పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్ చేస్తూ కలుపుకోవాలి। ఈ విధంగా రబ్ చేస్తూ కలుపుకోవడం వలన పిండి అంతా కూడా నెయ్యి బాగా పడుతుందన్నమాట। మొత్తం అంతా కలిపిన తర్వాత పిండి అనేది ఈ విధంగా ముద్దగా అవ్వాలి। ఇలా ముద్దగా అయితేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు అనమాట। మీకు ఒకవేళ ఇలా ముద్దగా రాకపోతే మరొక టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యిని వేసుకొని కలుపుకోవచ్చు। తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। వాటర్ని ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ పిండిని రెడీ చేసుకోవాలి। నేనైతే ఇక్కడ 2 కప్పుల మైదా పిండికి 1/2 కప్పు వరకు వాటర్ని వాడాను। పిండి చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పైనుంచి తడి క్లాత్ని వేసుకొని దానిపైన మూతను పెట్టుకొని దీనిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము। స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 కప్పుల పంచదారని వేసుకోవాలి। 2 కప్పుల మైదా పిండికి 3 కప్పుల పంచదార కరెక్ట్గా సరిపోతుంది। ఒకవేళ తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే మరొక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు। ఇందులోనే 1.5 కప్పుల వాటర్ని కూడా వేసుకొని పంచదారని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి। పంచదార కరిగిన తర్వాత మరొక 3 నిమిషాల పాటు దీన్ని మరిగిస్తే మనకి పంచదార పాకం అనేది చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక తీగ పాకం రావాలి। ఈ విధంగా ఒక తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈ విధంగా నిమ్మరసం వేయడం వలన మనకి పంచదార పాకం చల్లారిన తర్వాత క్రిస్టల్స్ లాగా ఏర్పడకుండా ఉంటుందన్నమాట। అలాగే ఈ మడత కాజాల కోసం షుగర్ సిరప్ అనేది ఈ విధంగా లేత తీగ పాకం లాగానే ప్రిపేర్ చేసుకోవాలి। మరీ ఎక్కువ ముదురుగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ కాజాలు సిరప్ని ఎక్కువగా పీల్చుకోవన్నమాట। అందుకని ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్। ఈ విధంగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము। ఈలోపు పిండి అనేది మనకి చక్కగా నాని ఉంటుంది। మూత తీసేసి దీనిని మరలా ఒకసారి 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 2 భాగాలుగా కానీ లేదంటే 4 భాగాలుగా కానీ సపరేట్ చేసుకోండి। నేనైతే ఇక్కడ 2 భాగాలుగా సపరేట్ చేసుకున్నాను। మిగిలిన పిండిని ఆరిపోకుండా తడి క్లాత్తో కప్పి ఉంచుకోవాలి। ఈ సగం పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పిండిని అద్దుకొని పెద్ద చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి। దీనిని రౌండ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా చేసుకున్నారంటే మనకి కాజా అనేది బాగా పొరలుగా వస్తుందన్నమాట। మీరు దీన్ని వీలైనంత పలచగా చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా పలచగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన 2 టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యిని వేసుకొని అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి। ఇలా నెయ్యిని అప్లై చేసుకోవడం వలన మనకి పొరలు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి। ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా పొడిపిండిని కూడా వేసుకోవాలి। ఇలా పొడిపిండిని వేసుకోవడం కూడా ఈ కాజాలను ప్రిపేర్ చేసుకోవడంలో ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి, అస్సలు మిస్ చేయకండి। ఇలా పొడిపిండిని వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అంచు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి। అవసరమైతే మధ్యలో కొద్దిగా పొడిపిండిని వేసుకుంటూ స్టిక్ అవ్వకుండా ఈ విధంగా రోల్ లాగా చేసుకోవాలి। మీరు దగ్గరగా ఫోల్డ్ చేసుకుంటే పొరలు అనేవి ఎక్కువగా వచ్చి కాజా అనేది చాలా బాగుంటుందన్నమాట। ఇలా మొత్తం అంతా కూడా రోల్ చేసుకున్న తర్వాత అంచున మరలా చపాతీ కర్రతో వీలైనంత పలుచగా ప్రిపేర్ చేసుకోండి। ఇలా చేసుకున్న తర్వాత ఈ రోల్ని సీల్ చేయడం కోసం
చివరి భాగాన కొద్దిగా వాటర్తో తడుపుకొని సీల్ చేసుకోవాలి. ఇలా సీల్ చేసుకున్న తర్వాత మరలా ఫ్లోర్ మీద కొద్దిగా పొడిపిండిని వేసుకొని ఈ రోల్ని 3-4 సార్లు ఈ విధంగా అటు ఇటు చేసుకున్నారంటే పొరలన్నీ కూడా చక్కగా స్టిక్ అవుతాయి. మరీ గట్టిగా ఒత్తుతూ చేసుకోకూడదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 6 ఇంచి మందంతో ఈ కాజాలని కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు ఈ విధంగా చూపుడు వేలుతో నొక్కి తర్వాత చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఒత్తుతూ ప్రెస్ చేసుకున్నారంటే పొరలు అనేవి ఒకదానికొకటి అతుక్కుంటాయి. అందుకని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. నేను ఇక్కడ అన్ని కాజాలను కూడా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది బాగా మసల కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కాజాలను వేసుకోవాలి. ఈ కాజాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసిన తర్వాత ఇవి పైకి తేలే వరకు వెయిట్ చేయాలి. ఇవన్నీ కూడా చక్కగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో అన్ని పొరలు కూడా కాలేటట్టుగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గరిటెలో వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే కాజాలను వేసుకోవడం వలన ఇవి సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ప్రతి పొర కూడా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఒక 30 సెకండ్ల పాటు అలా వదిలేసి 30 సెకండ్ల తర్వాత సిరప్లో నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీటిని మరీ ఎక్కువగా సిరప్లో ఉంచేసారంటే ఇవి మెత్తగా అయిపోతాయి. ఒక 30 సెకండ్ల పాటు అలా ఉంచిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా సర్వ్ చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే మడత కాజాలు రెడీ అయిపోతాయి. ఈ వీడియోని చూసిన తర్వాత ఈ టిప్స్ని పాటిస్తూ మీరు కూడా చక్కగా మడత కాజాలని ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.